హలో అండి అందరికి లాస్ట్ టైం వీడియోలో కీరాని కట్ చేసి ఇలా ఉప్పు కారం వేసుకొని తింటే బాగుంటుంది అని పెట్టినప్పుడు చాలా మంది కామెంట్ చేశారు, అక్క కీరాతో పప్పు చేసుకుంటాం పచ్చళ్ళు కూడా చేసుకుంటామని. కీరాతో పప్పు పచ్చడి చేయంగా సాంబార్ చేస్తే ఇంకెలా ఉంటుంది అని నేను ట్రై చేశాను. ఏంటి కీరాతోటి సాంబారా అని మీరు ఎవరైనా షాక్ అయ్యారా? ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైట్ తీసుకోండి. కీరాతోటి అయితే నేను ఫస్ట్ టైం సాంబార్ చేస్తున్నాను. అలాగే ఇంకే వెజిటేబుల్స్ వేయట్లేదు అనమాట. ఓన్లీ టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, అలాగే ఈ కీరా. అందులోనూ కందిపప్పు తోటి అయితే చేయడం లేదు, పెసరపప్పు తోటి అయితే చేస్తున్నాను. అయితే ఒకసారి నేను పెసరపప్పుతో సాంబార్ వండినప్పటి నుంచి అలాగే చేసాయి, పెసరపప్పు తోటే చెయ్యి ఆయన కోసం పెసరపప్పు తోటే వండేస్తున్నాను సాంబార్ కూడా. నేనైతే ఫస్ట్ టైం చేయడం కదా కొంచెం భయపడుతూనే చేశాను, కీరాతో కదా ఎలా ఉంటుందో టేస్ట్ అని. ప్రాసెస్ మొత్తం మన సాంబార్ కి ఎలా చేస్తామో సేమ్ అంతే అలాగే చేసేయచ్చు. కందిపప్పుని మనం కుక్కర్ లో వేస్తాం కదా, కానీ పెసరపప్పుని నార్మల్ గా ఉడికించుకోవాలన్నమాట. కుక్కర్ లో వేస్తే సంగటిగా అయిపోతుంది. మిగతా ప్రాసెస్ మొత్తం ఒకటే. దీని టేస్ట్ విషయానికి వస్తే మామూలుగా లేదబ్బా, ఒకసారి మీరు ట్రై చేయండి. సరే.